ఫ్రెండ్స్, జనరల్ గా ఒక సినిమాకి బాగా హైప్ రాగానే ఆ మూవీ ఎలా ఉండబోతుంది నాకు ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ తో నేను థియేటర్కి వెళ్ళాను. బట్ డైరెక్టర్ సుజిత్ మాత్రం ఫ్యాన్స్ ఇష్టపడేలాగా చూపించడం, అలాగే జనరల్ ఆడియన్స్ కూడా కన్విన్సింగ్ గానే ఒక మూవీ తీసాడు అనమాట. ఎస్, మూవీ బాగానే ఉంది. స్టోరీ మరీ గొప్ప స్టోరీ అని చెప్పను, మన అందరికి తెలిసి రెగ్యులర్ రివెంజ్ డ్రామా అని. బట్ దాంట్లో కొత్తగా ఎలా చూపించాలని ట్రై చేశారు అండ్ అది వర్కౌట్ అయింది. బికాస్ ఒక జపనీస్ ఫైటింగ్, కటానా, స్వాడ్ ఫైట్స్ అవన్నిటిని తీసుకొచ్చి మన ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ దింపారు అనమాట. ఈ మిక్సింగ్ బాగా జరగడం వల్ల మన పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరేషన్ బాగా ఎలివేట్ అయింది. అండ్ ఆయన పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండి ఆయన స్క్రీన్ ప్రింట్స్ బాగుండడం వల్ల మనకి బాగా అనిపించింది మూవీ మట్టికి. ఇది ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అన్నారు, బట్ ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. ఆ సెంటిమెంట్ ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయినాయి. అండ్ ఈ మూవీలో డ్రాబాక్స్ ఉన్నాయి, తప్పులు కూడా లేకపోలేదు. కొన్ని లాజిక్లు ఉండవు. హీరోయిన్ ఎలా మీట్ అయ్యారు ఇలాంటి జస్టిఫికేషన్ ఇవ్వలేదు. అండ్ స్టోరీ మనకు బాగా తెలిసిన రొటీన్ స్టోరీ అండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది మీకు అర్థమైపోద్ది. రివర్స్మెంట్ ట్విస్ట్లు ఉండవు. బట్ ఆ కొత్తగా ఉన్న ఎలిమెంట్ వల్ల, ఆ స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్ వల్ల మనకి బోర్ కొట్టదు అనమాట. అండ్ సెకండ్, కామెడీ ఉండదు సినిమాలో, సీరియస్ గా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అంటేనే జనరల్ గా చాలా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఆయన కామెడీ మేనరిజం బాగుంటది. బట్ ఈ సినిమాలో ఆయన మాట్లాడేదే చాలా తక్కువ, అగ్రెసివ్ గా ఫైట్లు చేసేది ఎక్కువ. అండ్ మూవీలో ఆయన కనిపించేది కూడా చెప్పాలంటే 2.5 గంటల్లో ఒక 1 అవర్ వరకు, ఓవరాల్ గా చూస్తే 1 అవర్ ఉండరు అనుకుంటా ఆయన. బికాజ్ మిగతా యాక్టర్ అందరూ యాక్ట్ చేస్తూ ఉంటారు, మన హీరోకి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ స్టిల్ కన్విన్సింగ్ గానే చూపించడం వల్ల మనకి ఓకే అనిపిస్తుంది. ఒక సినిమా స్టోరీ, కథ, స్క్రీన్ ప్లే అన్ని కాదు, టెక్నికల్ కూడా చాలా బాగుంది అంటారు కదా, ఆ సినిమా లిస్ట్ లోకి ఓజీ వెళ్తుందండి. ఎందుకంటే సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, కెమెరా వర్క్ కానీ, మ్యూజిక్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ చాలా బాగా పనిచేసే మూవీకి. ఫస్ట్ థింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ మెచ్చుకోవాలి. 1980s లో జరిగే ముంబై బ్యాక్ డ్రాప్ ని క్లియర్ కట్ గా మనకి రిపీట్ చేశారు. ఎక్కడ ఆర్టిఫిషియల్ గా ఉండదు, చాలా నేచురల్ గా ఉంటుంది లొకేషన్స్ అన్ని. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ అదరగొట్టింది. అండ్ సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస గారు, అలాగే రవిచంద్రన్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఏ యాంగిల్ చూపిస్తే అందంగా ఉంటాడు, ఎంత బాగా చూపించాలి అలా దాని పిహెచ్డీ చేసి మరీ ఆయన చూపించినట్టు అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ పవన్ కళ్యాణ్ గారు చాలా అందంగా కనబడతారు, స్టైలిష్ గా కనబడతారు. ఆ విషయంలో వాళ్ళిద్దరు మెచ్చుకోవాలి. అండ్ బీజిఎం అయితే అమనన్న ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో, ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాడో తెలియదు, ఎలా కొట్టాడో తెలియదు, కానీ అద్భుతంగా కొట్టాడు. ప్రతి సీన్ కి సపరేట్ బీజిఎం ఇచ్చాడు. ఫస్ట్ టైటిల్స్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ దాకా మీకు బీజిఎం ఆ మూవీ మూడ్ లోకి తీసుకెళ్తుంది. అలాగే సాంగ్స్ కూడా ఆ మూవీ ఫ్రెష్నెస్ కి, స్టైలిష్నెస్ కి బాగా సింక్ అవుతుంది. అండ్ బీజిఎం అండ్ సాంగ్స్ విత్ తమన్నా టాప్ నచ్. అండ్ ఇవన్నిట్లో బాగా ఇంటిగ్రేట్ చేయడంలో సుజిత్ ఒక స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్ అద్భుతంగా ఇంటిగ్రేట్ చేశాడు. నెగిటివ్ పాయింట్లని పక్కన పెట్టేస్తే మట్టికి మూవీని మాత్రం ఒక కొత్త అటెంప్ట్ స్టైలిష్నెస్ లో, స్టోరీలో కాదు, బట్ స్టిల్ ఒక కన్విన్సింగ్ టైం పాస్ వాచ్ అండ్ మీకు పైసా వసూలు అవుతుంది సినిమా అయితే. అసలు ఈ సినిమాకి అడల్ట్ రేటింగ్ ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కాలేదండి. ఈ మధ్యన తలకాయలు లెగిసిపోవడం చాలా కామన్ అయిపోయింది సినిమాల్లో. పైగా సినిమాలో బ్లర్ చేస్తేనే చూపించారు ఎక్కడైతే బ్లడ్ వైలెన్స్ ఉందో. మరి అడల్ట్ రేటింగ్ తెచ్చుకోవడం వల్ల కలెక్షన్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లల్ని తీసుకొని థియేటర్కి రాకపోవడం వల్ల. పవన్ కళ్యాణ్ గారికి పిల్లల్లో కూడా అండర్ రేటింగ్ ఫ్యాన్స్ ఉన్నారు, మరి అందరు థియేటర్కి రాలేరు కదా. సో మేబీ యూ రేటింగ్ తెచ్చుకుంటే బాగుండేదేమో. చెప్తున్నా కదండి, రొటీన్ స్టోరీ ఉంటుంది, బట్ స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. ఇది మైండ్ లో పెట్టుకోండి. అండ్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నుంచి మరి పవర్ఫుల్ గా, అండ్ ఆయన ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. సో దానివల్ల మట్టి సాటిస్ఫై థియేటర్ నుంచి బయటకు వస్తారు, అటు ఫ్యాన్స్ అయినా ఇటు జనరల్ ఆడియన్స్ అయినా కూడా. సో దట్స్ ద రివ్యూ ఆఫ్ ఓజీ అండి. అండ్ మన హిట్ ఫట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సైన్ ఆఫ్ హిట్ ఫట్.